హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. పాండీలో సెకండ్ డే మార్నింగ్ మేము బైక్ రెంట్కి తీసుకున్నామండి. పర్ డే 350 అని చెప్పారు. అండ్ 700 ml పెట్రోల్ ఉంది అని చెప్పారు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి గూగుల్ మ్యాప్ ఉంది కదండి. అందులో చక్కగా రాక్ బీచ్కి డైరెక్షన్ పెట్టేసుకొని బైక్ మీద రాక్ బీచ్కి వచ్చేసామండి. వేరే ప్లేస్లో బైక్ మీద ఇలా డ్రైవ్ చేసుకొని ఇలా ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి. అంతేకాకుండా మీరు ఒక విషయం గమనించుకోవాలండి. పాండిచ్చేరిలో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాలండి. ఎందుకంటే ఇక్కడ మరి లోకల్ పీపుల్ అందరూ కూడాను హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారే తప్ప ఎక్కడ ఆగరు. అండ్ మీకు లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ కూడా డైరెక్షన్స్ వాళ్ళు వేయరనమాట. అంతేకాకుండా మీకు ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ అనేవి కనిపించవండి. మరి మాకైతే కనిపించలేదు. మా గురించి వరుణదేవుడు శాంతించాడు అనుకుంటానండి. వర్షం పడకుండా ఉండడం వల్ల మేము ఎక్స్ప్లోర్ చేయగలిగాము. ఇండియాలో మనకి మొత్తం 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ప్లేస్ పాండిచ్చేరి. పాండిచ్చేరి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వికీపీడియాలో తెలుగులోని ఇంగ్లీష్లోని చాలా బాగా వివరించబడి ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చదవండి. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చూసింది ఏంటంటే పాండిచ్చేరిలో మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్, తమిళ్, హిందీ మాట్లాడుతున్నారండి. తెలుగు వచ్చాని అడిగితే ఇంగ్లీష్లో రాదని రిప్లై ఇస్తున్నారండి. కొంతమంది అయితే కొంచెం అర్థమవుతుందని మాత్రం చెప్తున్నారు. వాళ్ళు తిరిగి మాట్లాడలేవని చెప్తున్నారు అన్నమాట. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు పాలించిన ప్రాంతం కదండి, అందుకని ఇప్పటికీ కొంతమందికి ఫ్రెంచ్ మాట్లాడడం వస్తుందంటండి. అక్కడ ఈ రాక్ బీచ్ కి దగ్గరలోనే ఫ్రెంచ్ కాలనీ ఉంటుందండి. ఫ్రెంచ్ కాలనీ చాలా బాగుంటుంది. అక్కడ వీడియో ఏవి తీయలేదండి నేను, మళ్ళీ వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తారేమోనని. ఇంకా ఈ రాక్ బీచ్ లో మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ, దాని ఆపోజిట్ లో కొంత దూరంలో నెహ్రూ గారు స్టాచ్యూ కూడా ఉంటుందండి. గోడల పైన మన ఫ్రీడమ్ ఫైటర్స్ పెయింటింగ్స్ అవి ఉంటాయండి. సీ వ్యూకి దగ్గరలోని స్టే చేయడానికి రూమ్స్ కావాలంటే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, బేకరీస్, బార్ అండ్ రెస్టారెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంతేకాకుండా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ బీచ్ లో కూడా చక్కగా గ్రీనరీ అంతా బాగుందండి. ప్లాంట్స్ అండ్ ట్రీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. పాండిచ్చేరి మొత్తం గ్రీనరీ అనేది ఉంటుందండి. ఎక్కడికక్కడ చెట్లు అన్నీ ఉంటాయి. గాంధీ గారి స్టాచ్యూకి ముందర ఒక 1/2 కిలోమీటర్ ముందర బైక్ పార్క్ చేసామండి. అక్కడి నుంచి ఈ బేకరీ వరకు నడిచేటప్పటికి ఇంచుమించు 1.5 కిలోమీటర్ పైనే నడిచామండి. ఆకలేసేసింది. ఇంకా ఈ బేకరీలోకి దూరాము. ఇంకా ఇక్కడ ఫ్రెంచ్, ఇటాలియన్ రెసిపీస్ అనేవి ఉన్నాయండి. డిఫరెంట్ బన్స్, కుకీస్, వెజ్లోని నాన్ వెజ్లోని బర్గర్స్ అని, పేస్ట్రీస్, కేక్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మేము వెళ్ళిన రోజు నాన్ వెజ్ తినమండి. అందుకని చెప్పి వెజ్లో బర్గర్ ఏమైనా తీసుకుందామంటే మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేదన్నారు. సో అందుకని చెప్పి ఇదేదో సమ్ రోల్ తీసుకున్నాము. అది చాలా బాగుందండి. వెరీ సాఫ్ట్ అండ్ టేస్టీ అనమాట. ఒక రోల్ ఇద్దరం షేర్ చేసుకుని తర్వాత క్యాప్చినో కాఫీ 1/2 చేసుకుని తాగేసి బయటకు వచ్చేసామండి. ఇంకా ఎక్స్ప్లోర్ చేసాము, తిరిగాము. పాండీలో ఇంత పెద్ద బీచెస్ అవన్నీ ఉన్నా కానీ వెదర్ బాగానే ఉందండి. అంటే హ్యూమిడిటీ అనేది లేదండి. కానీ స్వెట్స్ లెన్సెస్ మాత్రం మాయిశ్చర్ అయిపోతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ స్పాట్ బాగుంటుంది, వెళ్ళమని చెప్పి మా అమ్మాయి చెప్పింది. అందుకని చెప్పి కష్టపడి నడుచుకొని వెళ్తున్నాం. ఇక్కడ మంచి మ్యూజిక్ పెడతాను, వింటూ చూసేసేయండి. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ బ్రిడ్జ్ దగ్గర స్పాట్ చాలా బాగుందండి. కాకపోతే మేము బ్రిడ్జ్ ఎక్కలేదు. వీడియోలో చూసారు కదా, బ్రిడ్జ్ పడిపోయి ఉంది మధ్యలో. అందుకని చెప్పి మేము రిస్క్ చేయదలుచుకోలేదు, అందుకే వెళ్ళలేదు. ఆ బ్రిడ్జ్ నుంచి 1 కిలోమీటర్ వెనక్కి వచ్చేసి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ టిఫిన్ తిన్నామండి. అప్పటికే ఈవినింగ్ 4 అయిపోయిందండి. మేము బండి పార్క్ చేసే ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలండి. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి లంచ్ చేయాలి. సో ఇంత దూరం వెళ్ళాలి అంటే ఓపిక ఉండాలి కదండి. అందుకని చెప్పి ఇడ్లీ, దోశ ఉన్నాయంటేను తిన్నామండి. కానీ ఏదో తిన్నామంటే తిన్నాం అంతేనండి. అంత టేస్ట్గా అయితే లేదు. కాకపోతే ఎక్కడ ఏవి బాగుంటాయి అనేది మాకు కూడా ఐడియా లేదు. కాబట్టి మనకి కొత్త కాబట్టి ఇంకా తప్పదు కదా, ఎక్కడ ఏది దొరికితే అది తినాల్సింది.
పిచ్చిలాగా ఇక్కడే 4 అవర్స్ టైం వేస్ట్ చేసామండి అటు ఇటు తిరుగుతా. మేము మార్నింగ్ టిఫిన్ తినేసి బైక్ తీసుకొని ఈ రాక్ బీచ్‌కి వచ్చేటప్పటికి 11:30 అయిందండి. అప్పటి నుంచి కూడా 4 వరకు ఈ బీచ్ అంతా తిరుక్కుంటూ కూర్చున్నామండి. అవసరమా చెప్పండి? బీచ్ అంతా ఒకలాగే ఉంటుంది కదా! ఇంకా వేరే ప్లేసెస్, బీచెస్ అవన్నీ ఉన్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అక్కడికి వెళ్ళుండొచ్చు. అసలే మాకు టైం కూడా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 11:00కి చెకౌట్ చేసేయాలి. బీచ్‌లో ఒక ఫ్యామిలీ పరిచయమయ్యారండి. హైదరాబాద్ నుంచి వచ్చారంట. నేను యూట్యూబర్ అని తెలిసి వాళ్ళు పిక్స్ తీసుకుందాం అని అంటే సరే అని తీసుకున్నామండి. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను యూట్యూబర్ అని తెలిసి పిక్స్ తీసుకుందాం అని చెప్పి అడిగిన వాళ్ళు వాళ్ళే ఫస్ట్ అనమాట. వాళ్ళని అడుగుతానండి పిక్స్ షేర్ చేయొచ్చు అంటే షేర్ చేస్తాను. ఇంక రూమ్‌కెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ఎక్కడికెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరి నేను ఎలా మాట్లాడాను, ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని